హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎక్కడ చూసిన పుష్ప జాతర అయితే స్టార్ట్ అయిపోయింది. నేను నైట్ 9:30 నుంచి షోస్ అయితే అదిరిపోయినాయి. సో మొత్తానికి సినిమా ఎలా ఉంది రివ్యూ గురించి మనం డిస్కస్ చేస్తాం. సినిమా ఎలా రివ్యూ ఉంది అనేది. సో సినిమా అయితే బ్లాక్ బాస్టర్ హిట్, మామూలు లేదు. అసలే పుష్ప కన్నా పుష్ప 2 సూపర్ డూపర్ హిట్గా ఉంది. అసలు దీంట్లో ఫస్ట్ స్టోరీ ఎలా ఉందంటే, ఎర్రచందనం స్మగ్లర్గా, సిండికేట్ లీడర్గా ఎదిగిన పుష్పరాజ్ అంతర్జాతీయ స్థాయికి ఎలా చేరుకున్నాడనే కథ మొత్తానికి. సో ఎలా వెళ్ళాడు అంటే ఇంటర్నేషనల్ లీడర్గా ఎలా ఎదిగాడు, ఎలా అంత స్థాయి సంపాదించాడు అనేది సినిమా కాన్సెప్ట్. ఆల్రెడీ పుష్ప 1లో క్లియర్ కట్ చూపిస్తాడు కాబట్టి ఎండింగ్లో. సో స్టార్టింగ్ అక్కడ నుంచి పుష్ప 2 స్టార్ట్ అవుతుంది. సో మొత్తానికి అయితే జాతరలా అనిపిస్తుంది. పుష్ప 2 అవుతుంది జాతర, అసలు మామూలు లేదు లెవెల్. అసలు సినిమా అంటే బ్లాక్ బ్లాస్టర్ హిట్. జాతర పిక్స్ క్లైమాక్స్లో, సో బన్నీ గారు క్లైమాక్స్లో అయితే విశ్వరూపం చూపించారు. అదే గెటప్, అమ్మవారి గెటప్ వేసుకొని చేసిన సీన్స్ అయితే మైండ్ బ్లోయింగ్. అసలు అటువంటి సీన్స్ సినిమాల్లో చూస్తేనే కానీ ఆ థ్రిల్లింగ్ వస్తుంది. అంటే పైరసీ అలా చూసుకుంటే వేస్ట్ అసలు. ఎందుకంటే అన్ని కోట్లు పెట్టి బడ్జెట్ పెట్టి సినిమా తీసి ఎంతోమంది టెక్నీషియన్స్ పనిచేసి అంత కష్టపెడితే కానీ ఈ సినిమా పుష్పరా అంటే పుష్ప అనే సినిమా ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రెండింగ్ ఉంది. అలాంటి సినిమా అసలు మనం ప్రైవసీలు ఇవన్నీ చూడకూడదు. మనము థియేటర్లో వెళ్ళి చూస్తేనే సినిమా కిక్ వస్తుంది. పుష్ప అనేది మొత్తానికి శ్రీవల్లి నటన, రష్మిక గారు సూపర్ చేశారు. అసలు సుకుమార్ డైరెక్షన్ గారు డైరెక్షన్ అయితే మైండ్ బ్లోయింగ్. అసలు పుష్ప అంటే పుష్ప కన్నా మించినట్టు ఉంది సినిమా తీశారు. అసలు హైలైట్స్ ప్రతి ఒక్క పాయింట్ చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కటే హైలైట్. పలానా తక్కువ పలానా ఎక్కువ అని చెప్పలేము, కానీ అన్నిట్లోనే ఎక్కువే. అసలు సినిమా మామూలు లేదు. శ్రీవల్లి నటన కానీ ప్రీ ఇంటర్వ్యూస్లో వచ్చిన సీన్స్ అయితే హైలైట్. అసలు సాంగ్స్ అసలు సూపర్. సాంగ్స్లో అసలు బన్నీ గారు అంటేనే డ్యాన్స్కి ఫేమస్. అసలు బన్నీ గారు డ్యాన్స్లో రివ్యూ తీశారు మొత్తానికి అయితే. సెకండ్ హాఫ్లో వచ్చాక ఎమోషన్స్ కొంచెం పెద్దపీట, అంటే కొంచెం కనెక్షన్స్ ఉండాలి. ఎంత జాతర అయినా ఎంత ఊరమాస అయినా కొంచెం కనెక్షన్స్ అయితే ఉండాలి ఆ సినిమాలో. సో అది పక్క సెకండ్ హాఫ్లో అయితే మామూలుగా ఫీలింగ్స్ అయితే మామూలు ఉన్నాయి. అసలు సూపర్ లేవు. కనెక్షన్స్ మంచి ఫీల్ అవుతాం ఎక్కువ ఆ సీన్స్కి అయితే. సుకుమార్ గారు భలే డైరెక్షన్ చేశారు మొత్తానికి అయితే సినిమా అయితే. సో డైరెక్షన్లో కీలకమైన అందరికి సీన్, ప్రతి ఒక్క సీన్స్ చూసుకుంటే అన్నీ హైలైటే. ఇక్కడ సాగదీసే సీన్స్ కూడా ఏమి ఎక్కువ లేవు. రన్ టైం కూడా బలం లేకపోవడం, ఖచ్చితంగా బలం సూపర్ ఉంది. బలం లేకపోవడం కానీ చాలా మంది రివ్యూస్లో కొన్ని దాంట్లో రివ్యూస్ ఇస్తున్నారు బలం లేదని. బలం లేకుంటే సినిమా పుష్ప అంత హిట్ అవుతుందా చెప్పండి. సో కాబట్టి ఫేక్ వ్యూస్ అయితే నమ్మకండి. సినిమా అయితే కథలో సూపర్ ఉంది. కథ సూపరు, సినిమా సూపరు. అసలు ఎస్పెషల్గా గెటప్ అయితే అదరికొట్టారు. ఒకప్పుడు రక్తస్థాల అని ఎన్టీఆర్ గారు చేశారు గెటప్, డిలైట్ గెటప్. అసలు దానికి మించి అంటే ఎవరు చేయలేరు కానీ. సో అదే సేమ్ విధంగా బన్నీ గారు కూడా చేశారు. బట్ అది ఎన్టీఆర్ మించిన ఏ నటుడు లేరు కదా. సో మొత్తానికి ఈ గెటప్లో అయితే, ఈ స్పెసిఫిక్ గెటప్లో పుష్పలో వేసిన అమ్మవారి గెటప్ అయితే నా బన్నీ గారు సూపర్ చేశారు. సో మొత్తానికి అయితే సినిమా అయితే బ్లాక్ బ్లాస్టర్ హిట్ అయింది. ఇది జాతర వేసిన గెటప్ యాక్చువల్గా తిరుపతిలోని గంగమ్మ జాతరలో చాలా ఫేమస్ వేషధారణ జరుగుతుంది అక్కడ. అంటే కొంచెం నాకు అంత క్లారిటీగా చెప్పలేము కానీ తిరుపతిలో ఫేమస్ ఏది గంగమ్మ జాతరే. అక్కడ జరిగిన ఫెస్టివల్స్ అయితే అసలు మామూలుగా ఉండదు అమ్మవారి జాతర అయితే. సో అలా కొంచెం కాన్సెప్ట్ తీసుకొని చేశారు అమ్మవారి గెటప్ వేయడం అయితే సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది. ఒక పలానా స్పెసిఫిక్ ఆఫ్ పాయింట్లో తప్పు అని చెప్పడం ఎక్కల, ప్రతి ఒక్క దాంట్లో హైలైట్ ఉంటాయి. కానీ కొన్ని పాయింట్స్ ఎక్కడంటే సెకండ్ పార్ట్లో కొంచెం సీన్స్ అయితే కొంచెం లాగ్ తీసినట్టు లైట్ అనిపిస్తుంది. కానీ సినిమా అయితే అసలు వేరే లెవెల్. అసలు పుష్ప 1 కన్నా పుష్ప 2 బ్లాక్ బ్లాస్టర్ హిట్ అయిందని మొత్తానికి అయితే నా రివ్యూ ప్రకారం చెప్తున్నాను. ఒకవేళ నా రివ్యూలో మిస్టేక్స్ ఉంటాయి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఓవరాల్ రివ్యూ అయితే సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్. సో ఎటువంటి ఇతరుల మీద డైలాగ్స్లో కానీ ఏం లేవు కానీ. సో మనం ఇప్పుడు అన్ని సినిమా కరెక్ట్గా ఉన్నాయి, అన్నీ మనం అనుకోవాలి. సినిమాగా చూడాలి, వేరే పాయింట్ ఆఫ్లో పెట్టి చూడకూడదు అనేది నా ఒక అభిప్రాయం. ఎందుకంటే అన్ని కోట్ల వెళ్ళి పెట్టి సినిమా తీసినప్పుడు సినిమా థియేటర్కి వెళ్తున్నప్పుడే ఆ కిక్ వస్తుంది. ఈ సినిమా అయితే పుష్ప అనే సినిమా అయితే టీవీలో కన్నా థియేటర్లోనే చూస్తేనే థ్రిల్ అయితే ఉంటుంది. మొత్తానికి ఓవరాల్ రివ్యూ ఇదే. సో నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.